హలో ఎవ్రీవన్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి మొక్కజొన్న కంకులో ఒక దొంగను చూసాను. అది ఎవరో కాదండి, నేనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా మొక్కజొన్నలు వేశారు పొలాల్లో. సరే, దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఇట్లా కోద్దామని చెప్పి చెట్లలో దాక్కొని మరి కోస్తున్నాను. సరే అని చెప్పి కోసి అవి తిందాంలే బాగుంటాయి అని చెప్పి కోసానండి. కానీ అవి చివరికి తినే మొక్కజొన్న కండలు కాదంట. వీటికి కోళ్ళకి మేత వేస్తారంట, దానాలాగా. ఆ మొక్కజొన్న కండలంట. అయినా టేస్ట్ చూసా కొంచెం పర్వాలేదు, తీయగానే ఉన్నాయి. చూడమా, చెప్పు, ఏం వలుస్తున్నావు? ఏడున్నాయి ఇగో చూపిస్తారండి మా తోటలో వండిని. అమ్మమ్మ ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఇదిగో ఇదేమో పెసల చెట్టు అండి. పెసల కాయలు ఉంటే కోస్తుంది అమ్మమ్మ. ఇక్కడ మొక్కలు చూపిస్తాను. నా గొంతు వినపడుతుందో అందులోనే. ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ బండి అతను వస్తే ఆ కుక్క, అక్కడ ఉండే కుక్క చూడండి వెళ్ళిపోయిందాక అరుస్తూనే ఉంది, ఎందుకు వచ్చావని. ఇదేమో కృష్ణ తులసి కదమ్మా, కృష్ణ తులసి. ఇది లక్ష్మీ తులసి. ఇదేమో పొన్నగంటాకు. ఇంకేమున్నాయి? ఇటేం లేవుగా విత్తనాలు. గోంగూర, వీటికి విత్తనాలు కూడా వచ్చినాయి. అక్కడేమో అరటి చెట్టు. తినే అరటికాయ కదమ్మా ఇది. ఇదేమో మునగ చెట్టు. చూడండి, పూత కూడా వచ్చేసింది చిన్న చెట్టుకే. ఇదేమో వామాకు. దీంతో అసలు బజ్జీలు ఏమన్నా వేసావా ఒకసారన్నా? బాగుంటాయి, ఊరకనే బతికిద్ది. వంకాయ. ఇదేమో వంకాయ. ఏమో తోటకూర. ఏది ఇది కదా, ఇది. ఇదేమో ఎర్ర తోటకూర. కాడలు చూడండి, ఎర్ర తోటకూర. అన్ని విత్తనాలు కూడా వచ్చినాయి. ఈ ఊరక వచ్చేసి పడతాయి కదా. ఇదేమో గోంగూర చెట్టు, అదే గోరింటాకు. చూడండి ఎంత ఆకుందో చిన్న చెట్టుకే. ఇక్కడ కూడా కృష్ణ తులసి ఉంది, లక్ష్మీ తులసి, రెండు ఉన్నాయి. పెద్ద చెట్టు. ఏమో చిన్న యారిటీ. ఇది వంకాయ చెట్టు. మీకు దోసకాయ ఇది తీగ ఊరక పడి మొలిచిందండి, చూపిస్తాను. ఏడుంది? ఇదిగోండి చూడండి, ఇక్కడ దోసకాయలు ఎట్లా వచ్చినాయో చూసారా. దోసకాయలు ఇంకా పండలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఒకటి పండితే ఆల్రెడీ కోసి ఉంచారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి చూసారా. మనం కొనుక్కున్న వాటికంటే ఇట్లా పడి మొలిచినవి ఎంత టేస్టీగా ఉంటాయో కూర వండుకుంటే. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా పెద్దవి అవుతాయి అట్టుంది సైజు. ఇదంతా ఇట్లా పడి మొలిచింది చూడండి. ఇక్కడ చుట్టుపక్కల అంతా అక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడేమో మొక్కజొన్నయి. ఇదిగో ఇంకో చోట కూడా అట్లాగే
పెసల చెట్టు ఉంది. చూడండి ఇవి కాయలు గుత్తులు గుత్తులు. ఇది చూడండి ఎట్లా వచ్చినాయి కాయలు. అమ్మమ్మ చూడండి కొంగులో వేసుకుంటుంది కోసినాయండి. కవర్ తెచ్చానా? ఇక్కడ నేను ఏదో చేస్తున్నానని అనుకోకండి, ఏం చేయట్లేదు. నేను పెసరకాయలు వేరుతున్నాను. అమ్మమ్మ కోసిన తర్వాత నేను కూడా కోస్తాను, ఉన్నాయేమోనని చెప్పి చూసి నేను కూడా కోస్తున్నాను. నాకైతే కొన్ని దొరికాయి, చూడండి కొన్ని దొరికాయి. ఇక్కడ అమ్మమ్మ ఇప్పుడు కోసిన వాటన్నిటిని నలుపుతుందండి. కాయలు నలిపి లోపల ఉన్న పెసల్ని తీస్తుంది. అవి బాగా ఎండిపోతే ఊరకనే ఇట్లా నలపంగానే వచ్చేస్తుంటాయి చిట్లిపోయినట్టు. చూడండి ఇట్లా నలిపి చేస్తుంది. ఇప్పుడు ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి అమ్మమ్మ ఒక సైడ్ మొత్తం అంతా నలుపుతూ నేనేమో చిన్నగా నిదానంగా ఒక్కొక్కటి ఒలుస్తున్నాను. కింద పడిపోతాయని చేతులు అడ్డం పెడుతున్నాను. ఇక్కడ మా ముగ్గురి డిస్కషన్ ఏంటంటే అమ్మమ్మ నేను ఏమనుకుంటున్నాం అంటే, చూడండి ఎన్ని కాయలు ఎన్ని పెసలు వచ్చినాయో, ఒక రోజుకి పెసరట్టు వేసుకోవడానికి సరిపోతాయి నీకు అని చెప్పి అమ్మతో అంటున్నాను. చూడండి ఇట్లా మొత్తం అంతా పైన తోలు మొత్తం ఒలిచేస్తే గింజలన్నీ సపరేట్గా వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు నేను పెసలు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా మంచిగా వచ్చినాయి, ఏ మందులు లేకుండా మంచిగా పెరిగిన చెట్ల నుండి వచ్చిన పెసలండి. ఇక్కడ నేను చెప్తున్నాను, నీకైతే ఒక రోజుకైతే వస్తాయి నానేసుకుంటే పెసరట్టుకి, మళ్ళీ ఇవి జల్లుకుంటే కూడా మళ్ళీ మొక్కలు వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నా. ఇంకా అక్కడ ఇంటి దగ్గర మొత్తం పెసలన్నీ ఒలిచేసి తీసిన తర్వాత ఇటు పక్కనే ఇట్లా పొలాల్లో మొక్కజొన్నలు వేసినవి కనపడ్డాయి. ఇంక వెంటనే వచ్చి కోసుకుందామని చెప్పి దొంగతనంగా ఇట్లా చెట్లలో దూరి కోస్తున్నాను. కానీ లాస్ట్కి అవి తినేవి కావని తెలిసింది. ఇంకా ఒకటి కోసి వదిలేసాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.